హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ రెవెనెంట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ 9. నేను ఫస్ట్ 8 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? మనకి ఎపిసోడ్స్ 9 స్టార్టింగ్ ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్లో చూస్తాం. డోర్ ఓపెన్ చేసిన లీకి ఎదురుగా సన్యోంగ్ కనిపిస్తుంది. అతను కన్ఫ్యూజ్డ్గా డిటెక్టివ్ కిమ్ వైపు చూసి మళ్ళీ డోర్ వైపు చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. లీకి ఏం అర్థం కాదు. డిటెక్టివ్ కిమ్ కూడా కొంచెం వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మెల్లగా అతని డెస్క్ మీద ఉన్న ఫైల్ని చేతుల్లోకి తీసుకుని అక్కడున్న విండోను ఓపెన్ చేస్తాడు. అతని చేతుల మీద కూడా అలాంటి మార్క్సే కనిపిస్తాయి. ఒకసారి లీ వైపుకి చూసి ప్రొఫెసర్ యూమ్ నిజమే చెప్పాడు అని అంటాడు. లీ ఏమైంది అని అర్థం చేసుకునే లోపే డిటెక్టివ్ కిమ్ ఆ విండోలోంచి బయటికి జంప్ చేస్తాడు. కింద పోలీస్ స్టేషన్ బిల్డింగ్లోకి వస్తున్న ప్రొఫెసర్ యూమ్ అండ్ సన్యోంగ్ డిటెక్టివ్ కిమ్ బాడీ కింద పడటం చూస్తారు. డిటెక్టివ్ కిమ్ అక్కడే చనిపోతాడు. లీ కూడా పరిగెత్తుకుంటూ కిందకు వస్తాడు. అక్కడ డిటెక్టివ్ కిమ్ డెడ్ బాడీని చూసి తట్టుకోలేక ఏడుస్తాడు. అక్కడ సన్యోంగ్ని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు ఎవరు, ఇప్పుడే పైన ఉన్నావు కదా, అంతలోనే కిందకి ఎలా వచ్చావు అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు. కానీ ప్రొఫెసర్ యూమ్ ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మనం పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ కిమ్ది ఆత్మహత్య కేసు కింద డిక్లేర్ చేయడం చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి మర్డర్ అని ఎలాంటి ఎవిడెన్స్ దొరకదు. తర్వాత మనకి డిటెక్టివ్ కిమ్ ఫ్యూనరల్ సీన్ చూపిస్తారు. అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ యూమ్తో లీ కలిసి, మీరు ఆత్మల్ని చూడగలరు అని అంటారు కదా, డిటెక్టివ్ కిమ్ ఆత్మ కనిపిస్తే నన్ను క్షమించమని చెప్పండి, నేను ఆయన్ని ఆపలేకపోయాను అని బాధపడతాడు. తర్వాత ప్రొఫెసర్ యూమ్ తన రీసెర్చ్ని అంతా డిటెక్టివ్ కిమ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేస్తాడు. అలానే అక్కడికి డిటెక్టివ్ లీని కూడా పిలుస్తాడు. వాళ్ళు అప్పటిదాకా అయిన ఆత్మహత్య కేసెస్ గురించి డిస్కస్ చేస్తారు. ప్రొఫెసర్ యూమ్ డిటెక్టివ్ లీతో సన్యోంగ్ లోపల ఉన్న ఈవిల్ స్పిరిటే అందరినీ చంపింది అని చెప్తాడు. అలానే ఆ ఈవిల్ స్పిరిట్ పేరు మొగ్దాన్ అని, ఆమెని పట్టుకోవడానికి 5 ఆబ్జెక్ట్స్ కావాలి అని వాటి గురించి కూడా చెప్తాడు. డిటెక్టివ్ లీ కూడా డిటెక్టివ్ కిమ్ చనిపోయినప్పుడు ఆయన ఏదో ఫైల్ పట్టుకుని ఉన్నారు అని అంటాడు. నెక్స్ట్ మనం ప్రొఫెసర్ యూమ్ని సన్యోంగ్ వాళ్ళ ఇంట్లో చూస్తాం. ఆమె అక్కడ ఒక కార్నర్లో కూర్చుని ఉంటుంది. ఇంట్లో ఫర్నిచర్ అంతా కింద మీద ఉంటుంది. వాటిపైన ఏదో డ్రాయింగ్స్ వేసి ఉంటాయి. ఆమె ప్రొఫెసర్తో, ఈవిల్ స్పిరిట్ నా బాడీని ఎప్పుడు కంట్రోల్లోకి తీసుకుంటుందో నాకు తెలియడం లేదు అని అంటుంది. ప్రొఫెసర్ యూమ్ ఆమెతో, డిటెక్టివ్ కిమ్ చనిపోయినప్పుడు ఆమెకి ఏమైనా విజన్లో ఫైల్ కనిపించిందా అని అడుగుతాడు. సన్యోంగ్ గుర్తు చేసుకుంటే తనకి ఒక ఫైల్ కనిపిస్తుంది. కానీ అంతలో ఆ ఈవిల్ స్పిరిట్ ఆ విషయం బయటికి చెప్తే ప్రొఫెసర్ని చంపేస్తాను అని అంటుంది. దాంతో ఆమె భయపడి నాకేమీ కనిపించలేదు అని అంటుంది. ప్రొఫెసర్ ఆమెకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డిటెక్టివ్ లీ ఆమెను కలవడానికి వస్తాడు. కానీ ఆమె అప్పుడే ఎక్కడో బయటికి వెళ్తున్నట్టు చూసి ఫాలో అవుతాడు. ఇంకోవైపు ప్రొఫెసర్ యూమ్ డిటెక్టివ్ లీ ఇచ్చిన కేస్ ఫైల్స్ చూస్తాడు. అందులో జాన్జింగ్రీ మిడిల్ స్కూల్లో ఒక టీచర్ ఒక అతను కనిపిస్తాడు. అతను కూడా స్కూల్ బిల్డింగ్ నుంచి జంప్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటుంది. ప్రొఫెసర్ యూమ్ ఆ టీచర్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే అతనికి 1959లో టీచర్ పనిచేసిన మిడిల్ స్కూల్ ఇయర్ స్కూల్ బుక్ కనిపిస్తుంది. బేసికలీ అది మిడిల్ స్కూల్ ఇయర్ బుక్ అన్నమాట. ఆ బుక్ అతనికి ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక నోటీస్ బోర్డు మీద పెట్టిన డ్రాయింగ్స్ని చూస్తే సన్యోంగ్ వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ మీద ఉన్న డ్రాయింగ్స్ సేమ్ అని అర్థమవుతుంది. ఫైనల్గా డిటెక్టివ్ లీ ప్రొఫెసర్ యూమ్ని కలవడానికి వస్తాడు. అతను ఆ రోజు సన్యోంగ్ని ఫాలో చేసినప్పుడు అతనికి సన్యోంగ్లో ఉన్న ఈవిల్ స్పిరిట్ కనిపించిందని చెప్తాడు. మనం డిటెక్టివ్ లీ సన్యోంగ్ని ఫాలో చేస్తూ ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళడం చూస్తాం. అక్కడ సన్యోంగ్ తనతో, కనీసం ఈ ప్రపంచంలో ఒక్కరైనా నన్ను ప్రేమిస్తే బాగుండు అని అంటుంది. ఆ విషయం ప్రొఫెసర్తో చెప్తాడు.
అలానే ఆ ఈవిల్ స్పిరిట్ బిహేవియర్ చూస్తే ఆమె ఒక టీనేజ్ అమ్మాయి అయి ఉండొచ్చు అని అంటాడు. ప్రొఫెసర్ యూంగ్కి కూడా ఆ ఇయర్ బుక్లో డ్రాయింగ్స్ అన్నీ చూసి ఫైనల్గా ఆ ఈవిల్ స్పిరిట్ ముగ్ధాన్ కాదు అని, అందుకే ప్రొఫెసర్ గు అండ్ వాళ్ళ మదర్ తప్పు పేరు రాయడం వల్ల ఫెయిల్ అయ్యారు అని అర్థమవుతుంది. ఇంకోవైపు సన్యోంగ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అక్కడ ఆమెకి ఆ ఈవిల్ స్పిరిట్ చేసిన డ్రాయింగ్స్ని చూసినప్పుడు ఫుల్ మూన్లా అనిపిస్తుంది. అలానే ఆ ఈవిల్ స్పిరిట్ ద్వారా చూసిన విజన్లో ఆమె చనిపోయినప్పుడు ఫుల్ మూన్ కనిపించింది అని గుర్తు తెచ్చుకుంటుంది. దాంతో ఆమె వాళ్ళ డాడ్ ఆఫీస్లో ముగ్ధాన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తుంది. అందులో ముగ్ధాన్ మిస్సింగ్ అయిన రోజు నుంచి మళ్ళీ ఆమె బాడీ దొరికిన రోజు వరకు ఫుల్ మూన్ లేదని ఇంటర్నెట్లో క్యాలెండర్ ద్వారా తెలుసుకుంటుంది. అప్పుడే ఆమె వెనకాల ఆ ఈవిల్ స్పిరిట్ షాడో కనిపిస్తుంది. చివరికి సన్యోంగ్ ఆ షాడోని చూసి నువ్వు ముగ్ధాన్వి కాదు కదా అని అంటుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమైందో మనం తర్వాత ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి.